మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి పైన, 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పైన పెట్టడం జరిగింది. దాంతో పాటే ప్రజలు ఉన్నారు. ఈ యొక్క అన్నా క్యాంటీన్ గురించి, ఈ యొక్క మళ్ళీ పునరుద్ధరణ దీని గురించి కూడా ఇప్పుడు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం అండి. పేదలకి ఎక్కడైతే మన టమోటా మార్కెట్ కానీ, ఇక్కడ సంత గేట్ లో కానీ, ఈ నియోజక ప్రజల్ని, దూర ప్రాంతాల నుంచి వచ్చే మనుషుల్ని ఆకలి తీర్చేదానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగినది. 4 సంవత్సరాలు నిర్విరామంగా జరిగిన ఈ అన్నా క్యాంటీన్ ప్రభుత్వం మారిన వెంటనే రెడ్డి గారు వీటిని క్లోజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోచుకొని ఈ అన్న ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే తెరుచుకోవడం, 100 రోజుల్లో అని చెప్పి ఇవ్వడం శుభ పరిమాణం. అలాగే ఫస్ట్ సంతకం డిఎస్సి పైన పెట్టడం, 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పైన పెట్టడం పరిణామం. ఈ పరిస్థితుల్లో కూడా 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టేదైతే జరుగుతుంది. దాంట్లో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి ఇది లేదు. 5 రూపాయలకే పేదలకు అన్నము అందిస్తాం అన్నా క్యాంటీన్ ద్వారా. నమస్కారం. మీ పేరు? సయ్యద్ సబ్దర్. ఏం చేస్తుంటారు? నేను టైలర్ పని చేస్తాను. టైలర్ పని చేస్తుంటారు. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 2000. అవును సార్, బీదా సాదాకి చాలా మంచిది. టిఫిన్ చేసుకొని పోతారు, ఆకలి తీర్చుకొని పోతారు. ఇది చాలా ఉత్తమమైన పని సార్ మీరు చేస్తా ఉండేది. దీని గురించి ఇదేమి లేదు, మంచిదే. చంద్రబాబు నాయుడు చేస్తా ఉండేదంతా మంచి పనిలే. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా. అవును, కూరగాయల రేట్లు పెరిగినాయి. మంచిగా పెడతారనుకుంటున్నారా మీరు? కానీ పెట్టాల కొంచెం మెచ్చు తక్కువ. వాళ్ళకి ఇన్కమ్ తక్కువ వస్తే కూడాను మంచి ఆహారం పెడితే వాళ్ళకి కూడా కొంచెం అల్లా కొంచెం ఇదే మేలే చేస్తాడు. దీని గురించి 5 రూపాయలకే, మళ్ళీ కూడా 5 రూపాయలకే నేను ఖచ్చితంగా మీకు ఎంత రేట్లు ఉన్నా కూడా 5 రూపాయలకే నేను పేద ప్రజలకి నేను అందిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అవును సార్, మంచిదే సార్ అతని నిర్ణయం. బాగుంటదా? బాగుంటది. తిన్నారా? బాగా ఇప్పుడు అందరికి పెట్టడం వల్ల మొత్తం ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందా? మంచిగా. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తారమ్మా. పేద ప్రజలకు ఎలా ఉండబోతుంది? అందరూ వచ్చి ఆ భోజనం తినేదానికి అందరికి పేద సాదాలకి బాగా ఇది అయ్యే మారి ఉండాలి సార్. బాగా అవల్ల ఇంకా అందరూ ఏడ అక్కడ ఉండే వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ వచ్చి బాగా తిని బాగా ఇదనే వాళ్ళు ఉండాలి. ముసలోళ్ళు, ముట్టుకోళ్ళు అందరూ ఏడ చూసినా చెట్ల కాడ, గుట్ల కాడ అందరూ ఉండే వాళ్ళు, ఏడ గోళ్ళు అందరూ ఏడ తింటా అన్నారు సార్. మా ఇది ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఏ విధంగా ఉంటుంది? బాగుంటుంది సార్, బాగుంటుంది. అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ అయిపోతున్నాయి. అవును, మళ్ళీ పునరుద్ధరణకు నోచుకుంటున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటండి? స్పందన ఏమైనా సార్, చాలా రోజుల తర్వాత బీద వాళ్లకు ఒక మంచి రోజులు వచ్చాయి అని అనుకుంటాను. గతంలో 5 రూపాయలకు చెప్పున 3 పూటలకు 15 రూపాయలు సరిపోయేది. ఇప్పుడున్న రేట్లకు 20 రూపాయలు, 30 రూపాయలు కాదు, 70 రూపాయలు పెట్టినా టిఫిన్ కూడా రాదు. అటువంటి టైంలో ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి ఇచ్చినారంటే జై చంద్రబాబు. ప్రతి బీదోడు దాన్ని లబ్ధి పొందుతాడు, హ్యాపీగా తృప్తిగా తింటాడు. ఈ ఏరియాలో ఎక్కువ కూలి వాళ్ళు ఎక్కువ, వాళ్ళు కడుపు చేతిలో పట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతికేవాళ్ళు, వాళ్ళు కూలి పని చేసుకుని వాళ్ళు తినేది ఏంది, అన్నా క్యాంటీన్లు ఎత్తేసిన తర్వాత వాళ్ళు తినేది ఏంది, ఫ్యామిలీకి పంపించేది ఏంది, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ క్యాంటీన్ కన్నా ఓపెన్ అయితే ఈ ఏరియాలో దాదాపు ఒక 300 మంది కూలీళ్ళు ఉన్నారు. ఒక సంతగేట్లో మాత్రమే. సంతగేట్కు ఆనుకునే అన్న క్యాంటీన్ ఉంది కాబట్టి దాదాపు ప్రతి బీదవాడు, ఇతర రాష్ట్రాల వాడు కూడా జాతి, కుల, మత భేదాలు, రాష్ట్ర ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు తింటారు. కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అనిపిస్తుంది నాకు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన సీఎం గారు 5 రూపాయల భోజనాలు పెట్టాలంటే ది గ్రేట్. ఆయన ఎవరు మర్చిపోరు. అంటే ఇంత క్లిష్ట పరిస్థితిలో పెంచే అవకాశం ఉందా? పెడితే బాగుంటుంది. నాకు తెలిసి 90% పెరగదు, 90% పెరగదు. ఒకవేళ 10 రూపాయలు చేసినా అదేం పెద్ద ప్రమాదము కాదు. తినేవాళ్ళు హ్యాపీగా తృప్తిగా తింటారు. 10 రూపాయలు పెట్టినా 3 పూటలకు 30 రూపాయలే. ఇప్పుడు టిఫిన్కే దాదాపు 100 రూపాయలు అయిపోతుంది. 3 పూటల కంటే 300 కావాల్సిందే. వాడి కష్టం అంతా ఇక్కడనే దారిపోతే వాడు తినేది ఏంది, ఇళ్ళకి పంపించేది ఏంది. కాబట్టి అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడము చాలా ఆనందంగా ఉంది. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు?
జయమ్మ. ఏం చేస్తుంటారు? వ్యాపారం చేసుకుంటాం. ఏం వ్యాపారం? కమలపాకు వ్యాపారమా? అయితే మీకు పక్కనే అన్నా క్యాంటీన్ ఇంత ముందు పెట్టినారు, ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం యథావిధిగా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాను, దాని గురించి ఏం చెప్పండి? అందరికీ మంచిదేనైనా బీదలు సాధులు అందరూ ఉండారు, వాళ్ళు కూటికి లేని వాళ్ళు కూడా ఉండారు. ఇంతకు ముందు ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడినారు. ముందు ఉన్నింది క్యాంటీన్, అందరూ 5 రూపాయలకే భోజనం తింటా ఉండ్రి. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, తినేదానికి భోజనం లేక చాలా వసలు పడతా ఉన్నారు. ఇప్పుడు ఇది చేస్తానే చాలా మంచిది, ఏమి ఇబ్బంది ఏం లేదు. బీదా సాదా 3 పూటలు అంత భో తింటారు, హాయిగా ఉంటారు. అడుక్కునే వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, అందరూ బాగుంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటారు? ప్రభుత్వం మంచి ముందు బాగా చేసినాడు కాబట్టి ఇంకా కూడా ఇంకా బాగా చేస్తాడు అని మాకు నమ్మకం. నమస్కారం. మీ పేరు? నారాయణమ్మ. ఏం చేస్తుంటారమ్మా? వ్యాపారం ఇదే. వ్యాపారం చేస్తుంటారా మా? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరుచుకుంటానే, మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, దాని గురించి ఏం చెప్తారమ్మా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాగుంటది అంటే చేయడం వల్ల ఏమన్నా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ప్రజలకు కానీ, లేకపోతే ఏమన్నా రోడ్డు మీద పోయే వాళ్ళు కానీ, దూర ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళకి కానీ? అంటే కొంచెం తాగే వాళ్ళు వచ్చి గొడవలు చేస్తుంటారు, క్యూలో ఉండేకి ఇబ్బంది పడుతుంటారు. చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలా. ప్లేట్లు కొంచెము నీళ్ళు కడగరు, నీళ్ళల్లో అట్లే అద్ది పెట్టేస్తా ఉంటారు. సోప్ వేసి కడగరు, వాళ్ళేమి ఇస్తారు, వీళ్ళు మాత్రం కడగరు, అట్లే పెట్టేస్తుంటారు. గలీజ్గా ఉంటాయి, కొంచెం శుభ్రంగా ఉండేట్టుగా చూడండి, చూసుకోవాలి. క్యాంటీన్ పెట్టడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. మంచిగా ఉంటుంది.